నమస్తే అండి. అది జిజెచ్ రాజమండ్రి టీచింగ్ హాస్పిటల్ నుంచి వచ్చామండి. గత 15 సంవత్సరాలుగా మేము అవుట్ సోర్సింగ్ కేటగిరీలో చేస్తున్నాము. మాకు వచ్చే జీతం 13,887 రూపాయలండి. మాకు జీతం సాలిన జీతంతో ఒడ్లే చాకరీ చేస్తున్నామండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని నాన్న వాళ్ళు ఎవరు లేకుండా మేము విధులు నిర్వహిస్తూ ఒడ్డు చాకరీ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు జీతాలు సమాన పనికి సమాన వేతన కల్పించాలని మేము సార్ని కలిసేకి వచ్చామండి. అదేవిధంగా మాకు గవర్నమెంట్ వచ్చే ఏ పథకాలు మాకు వర్తించట్లేదండి. అది ఆధార్ కార్డు కానీ ఏది రావట్లేదు సార్. అమ్మఒడి కానీ ఏది రావట్లేదు సార్. మాట్లాడితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేసి మాకు ముద్ర వేసేస్తున్నారండి. మాకు గవర్నమెంట్ అనే మాటే తప్ప మాకు జీతాలు సరిపోవట్లేదు సార్. మాకు పిల్లలు రెంట్ కట్టుకోవాలి సార్. 7,000 6,000 రెంట్ అండి. మా పిల్లల ఫీజులు కానీ మేము తింటాకు కానీ బతుకు కానీ మాకు జీతం సరిపోవట్లేదు సార్. మాకు గవర్నమెంట్ కొంచెం ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో చేస్తారు అనేసి ఆశతో ఎదురు చూస్తున్నాం తప్ప రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుతున్నాయి కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్. కానీ దీనిపైన మీరు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా అవుట్ సోర్సింగ్ అన్ని జిల్లాలుగా అందరం వచ్చాం సార్. మేము ఏదో జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అన్న ఆశతోటి మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం అందరం వచ్చాం సార్. మరి దీనిపై మీరు స్పందించి మాకు త్వరగా న్యాయం జరగాలని ఆశపడుతున్నాం సార్. హాస్పిటల్ సేపు మొత్తం అందరం వచ్చాం సార్.